హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే మంత్లీ చెకప్ కోసం హాస్పిటల్కి అయితే వచ్చానన్నమాట. ఇదిగోండి జిగ్మార్లో ఉన్నాను. వెయిట్ బీపీ చెక్ చేసుకొని డాక్టర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ 8 అవుతుంది ఇప్పుడు. డాక్టర్స్ అయితే ఇంకా ఎవరు రాలేదు. కానీ చెకప్ అయిపోయాక ఇంటికి వెళ్ళాక ఎలా జరుగుతుందని అయితే అస్సలు అనుకోలేదండి. నిజంగా ఏమైంది ఏంటనేది మీకు చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మా ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడ హాస్పిటల్లో నేను చూపించుకొని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళిన వెంటనే పెయిన్స్ అయితే వచ్చాయి. పెయిన్స్ రావడంతో మేమున్న దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట ఎమర్జెన్సీగా. ఆ రోజే డెలివరీ అయిపోయింది. నేను డెలివరీ లాగ్ అయితే తీయలేదు. నెక్స్ట్ డే అయితే తీస్తున్నాను అనమాట. కూర్చోలేను కాబట్టి ఇలా అయితే వీడియో తీస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇదిగోండి బేబీ బాయ్ గాల అనేసి లాస్ట్లో అయితే చెప్తాను. లాస్ట్లో చెప్పకపోయినా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. ఇదిగోండి మా బేబీ అయితే ఇక్కడైతే ఉంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. తమిళనాడులో అయితే మేమైతే ప్రజెంట్ ఉంటున్నాము. తమిళనాడులో గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యానమాట. మంచిగా డెలివరీ అయిపోయిందండి. నార్మలా సిజేరియనా అనుకోవచ్చు. నార్మలే అయ్యిందండి. మంచిగా అయిపోయింది. ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయిపోయిందనమాట. కొంతమంది అనుకుంటారు కదా, ముందుగానే చెప్పేస్తున్నాను. ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయిపోయింది. మంచిగా డెలివరీ అయిపోయింది. నెక్స్ట్ డే వీడియో అనమాట ఇది. నేను చిన్న చిన్న పార్ట్స్ మాత్రమే తీసానండి. ఎందుకంటే ఎక్కువగా వీడియోస్ తీయలేకపోయాను కాబట్టి నేనైతే అప్పుడప్పుడు తీసానమాట. ఎందుకంటే ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాము. 10 days వరకు హాస్పిటల్లోనే ఉంచేశారు మాకు. నార్మల్ అయినా, ఎందుకంటే సిజేరియన్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు కాబట్టి 10 days అయితే ఉంటుంది అక్కడనే. మా బేబీ బాయ్ గాల అనేసి తప్పకుండా చెప్తానండి. కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నారు ఏంటి అనేది. నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. హాస్పిటల్ అయితే చాలా నీట్గా క్లీన్గా చాలా బాగుంది. గవర్నమెంట్ హాస్పిటలే కానీ చాలా బాగా నీట్గా ఉందన్నమాట. ఫుడ్ ఇవన్నీ వాళ్ళే ఇస్తున్నారు. కానీ నేనైతే ఇంటి దగ్గర ఫుడ్ తీసుకొని వచ్చి తింటున్నాను అనమాట. ఇంటి దగ్గర అంటే దగ్గర మరీ దగ్గర కాదు, పర్లేదు. షేర్ ఆటోకి వెళ్ళి రావచ్చు అనమాట. ఇదిగోండి సపరేట్గా రూమ్స్ ఉన్నట్టే ఉన్నాయన్నమాట. ఎవరి రూమ్ వాళ్ళకన్నట్టే ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది హాస్పిటల్ అయితే. అంటే ఫస్ట్ అడ్మిట్ అవ్వకముందు అయితే అక్కడ 2 times అయితే చెకప్కి వెళ్ళాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే లాగ్ అనమాట. అంటే 3వ రోజు లాగ్ ఇది. ఇదిగోండి నా చెయ్యి చూడండి, బ్లడ్ కూడా వచ్చేసింది. అంటే పెయిన్స్ రాకుండా ఇంజెక్షన్ వేయడానికి అనమాట అది. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే మా బాబుకి 3 daysకి అయితే పచ్చకమ్మలు అయితే వచ్చేసాయండి. జాండీస్ అయితే వచ్చింది. నాకు అది చాలా బాధ అనిపించింది. అదే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి తొందరగా రికవర్ అయితే అయిపోయాడనమాట. లైటింగ్లో పెట్టాం చూడండి, బాబు అయితే ఇలా పడుకొని ఉన్నాడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. మా పెద్ద బాబుకి కూడా అలానే ఇంటికి వెళ్ళాక 5 daysకి అయితే వచ్చింది. వాడికి కూడా అలానే. వీడికి కూడా చెప్పేసాను అనుకుంటున్నాను. బాబాయ్ పుట్టాడండి. మళ్ళీ ఫస్ట్ బాబాయ్, మళ్ళీ ఇప్పుడు కూడా బాబాయ్ అనమాట. బేబీ బాయ్ పుట్టాడనమాట. ఇదిగోండి మా బాబుకి ఇక్కడైతే లైటింగ్లో పెట్టమని చెప్పారు డాక్టర్స్. మేము వచ్చేంత వరకు కూడా లైటింగ్లో పెట్టాము. ఇంటికి వచ్చేటప్పటికి పూర్తిగా క్యూర్ అయిపోయింది. జాండీస్ ఏమీ లేదని చెప్పారు. అప్పుడైతే హ్యాపీ అనిపించింది. ఇలానే మేము వచ్చేంత వరకు కూడా 7 days వరకు మార్నింగ్ నైట్ అయితే 3 hours 4 hours అలానే పెట్టేవాళ్ళం అనమాట లైటింగ్స్లో. మీ పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా, చిన్నపిల్లలు ఉంటే మాత్రం జాగ్రత్తగా చూడండి. మ్యాక్సిమం 3 daysకి కంపల్సరీగా పుట్టిన వెంటనే అయితే వస్తుందన్నమాట 3 daysకి. కాబట్టి మీరు చూసుకుంటూ ఉండండి. రాకపోతే సంతోషమే.
వస్తే మాత్రం వెంటనే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి, ఇంటి దగ్గర ఉంటే హాస్పిటల్కి తీసుకొని అయితే కంపల్సరీగా వెళ్ళండి. డాక్టర్ని చూపించండి డాక్టర్కి. అలాగే లైటింగ్లో పెట్టడం, అలాగే ఇంటి దగ్గర ఉంటే ఎండలో పెట్టడం అయితే పిల్లలకి మర్చిపోవద్దండి. 2 months వరకు ఎండలో అయితే పెట్టాలి పిల్లలకి. నా ఇంజెక్షన్ పెయిన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. 2-3 దగ్గరలో అయితే ఆ ఇంజెక్షన్ మార్చారనమాట. ఎందుకు అలా జరిగిందంటే ఇంజెక్షన్ వేసేటప్పుడు అక్కడ వాసిపోవడం, బ్లడ్ అంటే ఇంజెక్షన్ వెళ్ళకపోవడం ఇలాంటివి అయితే జరిగాయి కాబట్టి 3 times అయితే మార్చారు. అక్కడ లైటింగ్లో పెట్టేసి వచ్చాక మళ్ళీ ఇక్కడ మేమైతే మార్నింగ్ నైట్ 2 times అయితే పెట్టేవాళ్ళం. ఇంటికి వచ్చేటప్పటికైతే మంచిగా క్యూర్ అయిపోయింది. ఇదిగోండి మాకైతే లాస్ట్ డే అయితే వచ్చిందనమాట. మాకు 2 days ముందే చెప్పారు, 8 daysకి పంపించేస్తామని చెప్పారు. కానీ ఈరోజు రేపు అనేసి 2 days అక్కడే ఉంచేశారనమాట. నేనైతే రిక్వెస్ట్ చేసుకొని మరి ఇంటికైతే వచ్చేసాను. వచ్చాక వీడియో ఏమీ అయితే షూట్ చేయలేదన్నమాట. మేము అక్కడ ఉండేటప్పుడే చిన్న వ్లాగ్స్ తీసాను అంతే. మళ్ళీ ఇంటికి వచ్చాక ఎలాంటి వ్లాగ్స్ అయితే తీయలేదు. నా వీడియోస్ ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నేనైతే ఇంటికి వచ్చేస్తానని అన్నీ కూడా రెడీ చేసుకొని ఉన్నామన్నమాట. మాకు ఈవినింగ్ 3 o'clock అయితే డిశ్చార్జ్ చేశారు. ఇక్కడ మా బాబు చూడండి ఫ్రీగా మంచిగా పడుకొని ఉన్నాడు. డిశ్చార్జ్ చేసే ముందు రోజు అయితే మాకు బేబీ కిట్ అయితే ఇచ్చారనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మన ఆంధ్రాలో ఎలాగైతే కిట్ అయితే ఇస్తారో అలానే ఇచ్చారనమాట. ఏమున్నా ఏంటి అనేది తర్వాత వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.